వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఆడియన్స్ ను అలరించింది. బాక్సాఫీస్ వద్ద భారీగా వసూలు రాబడుతోంది. ఇక ఈ సినిమాలో మిగతా నటుల కంటే కూడా ఎక్కువగా మాట్లాడుకుంటున్నది మాత్రం బుల్లిరాజు పాత్ర గురించే. ఈ మూవీలో చిన్నరాజు కొడుకు బుల్లిరాజు పాత్ర, గోదావరి స్లాంగ్ లోని ఆయన మాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తన తండ్రిని ఎవరైనా ఏమైనా అంటే బుల్లిరాజులోని బూతురాజు బయటకు వచ్చేస్తాడు. ఫస్ట్ హాఫ్ లో తన తండ్రి తల్లితో మేడపైన పాటలు పాడుతున్నాడు, డాన్స్ చేస్తున్నాడని ఊరంతా వచ్చి కంప్లైంట్ చేస్తే, మా నాన్న మా అమ్మతోనే కదా డాన్స్ వేసేది, మీకేంట్రా నొప్పి, మీ పిల్లలతో డాన్స్ చేస్తున్నాడా ఏంటి అంటూ గోదావరి యాసలో బుల్లిరాజు తిట్టే తిట్లకు ఊరి వాళ్ళకి చెవులు చిల్లులు పడితే ఆడియన్స్ కి మాత్రం పొట్ట చెక్కలవుతుంది. ఆ తరువాత తన తాతని తిట్టే సీన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. ఇక మా నాన్న వేసేదే 2 స్టెప్పులు, ఒళ్ళు కదలకుండా భూమి అదరకుండా స్టెప్పులు వేస్తాడు అనే డైలాగ్ కూడా హైలైట్ గా నిలుస్తుంది. అంతేకాకుండా బుల్లిరాజు చిన్నరాజు కాంబినేషన్ సీన్లు అయితే పీక్స్. నాన్నోయ్ కొరికెత్తాను అంటూ వీళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణలు సరదాగా ఉంది కూడా. అంటే ఈ సినిమా హిట్ లో బుల్లిరాజు పాత్ర కూడా కీలకమైంది. దీంతో బుల్లిరాజు గురించే చర్చ జరుగుతోంది. ఈ పాత్ర పోషించిన బుల్లిరాజు అసలు పేరు భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్. అంత పొడుగు పేరు ఎందుకని అడిగితే, ఏమో మా నాన్న పెట్టాడు అని ఓ ఇంటర్వ్యూలో మాటల మతాబులా మాట్లాడాడు బుల్లిరాజు. ఈయన తల్లిదండ్రుల పేర్లు దేవి, శ్రీనివాస్. వీరిది భీమవరం దగ్గర గణపవరం. శ్రీనివాస్ కి ఆక్వా మెడిసిన్ బిజినెస్ ఉంది. తల్లి దేవి హోమ్ మేకర్. ప్రస్తుతం బుల్లిరాజు గణపవరంలోని శ్రీ చైతన్యలో 5వ తరగతి చదువుతున్నాడు. బుల్లిరాజుకి ఒక చెల్లెలుంది. ప్రస్తుతం ఆ పాప యూకేజీ చదువుతోంది. వీరి కుటుంబానికి సినిమాలకు సంబంధించి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. బుల్లిరాజుకి సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది అనే విషయం అర్థం కావాలంటే బుల్లిరాజు మల్టీ టాలెంటెడ్ కోణాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగానే గోదావరి యాస అంటే వెటకారం, ప్రాస మిక్స్ అయి ఉంటుంది. అందులోనూ సినిమాలంటే ఆ ప్రాంతంలో విపరీతమైన క్రేజ్. కళాకారులకు కేర్ ఆఫ్ అడ్రస్ కూడా. ఆ ప్రాంతంలోనే పుట్టాడు బుల్లిరాజు. కొన్ని స్కూల్లో చూసి నేర్చుకోగా కొన్ని సినిమాల్లో చూసి నేర్చుకున్నాడు. తాను ఇప్పటి వరకు దాదాపు 300 సినిమాలు చూశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు బుల్లిరాజు. అంతేకాకుండా వేరే వాళ్ళు డ్రాయింగ్ ఎలా వేస్తున్నారో చూసి తనకు తానుగా డ్రాయింగ్ నేర్చుకున్నాడు. మంచి ఆర్టిస్ట్ కూడా. స్కూల్లో కూడా అందరినీ ఇమిటేట్ చేసేవాడు. తన ఫ్రెండ్స్ తో గోస్ట్ గేమ్స్ ఆడడం, స్కేటింగ్ అలవాటుగా ఉండేది. ఇక తాను చూసిన సినిమాల్లో పవన్ కళ్యాణ్ సినిమాల్లోని పాత్రలను ఇమిటేట్ చేసేవాడు. కామెడీ సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేది. వీళ్ళ అమ్మమ్మ వాళ్ళది ఉమ్మడి కుటుంబం కావడంతో అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లా పెద్దలతో ఆడుకునేవారు. అక్కడి మాట తీరు, అంతమంది సభ్యులున్న కుటుంబంలో జరిగే డిస్కషన్లు, ఇలా అన్నీ అలవాటయ్యాయి. అయితే బూతులు మాట్లాడేవారు కాదు. ఇక తన తల్లి సీరియల్స్ ఎక్కువగా చూసేవారు. కానీ తనకు సినిమాలు చూడాలని ఉండేది. అందుకోసం టీవీ రిమోట్ కోసం ఇంట్లో గొడవ పడకుండా ఉండేలా తన ట్యాబ్ లో ఓటీటీ యాప్స్ ని లాగిన్ చేసి వాటిలో సీరియల్ ని పెట్టి తల్లికి ఇచ్చేవాడట. ఆమె ట్యాబ్ లో సీరియళ్లు చూస్తే తాను టీవీలో సినిమాలు పెట్టుకునేవాడినని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు బుల్లిరాజు. ఇక గత ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేశాడు. తండ్రి భీమల శ్రీనివాస్ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో పాటు ఆ పార్టీపై ఇంట్రెస్ట్ ఉండేది. అయితే బుల్లిరాజు మాత్రం ఓ అడుగు ముందుకేశాడు. తమ ప్రాంతంలో జనసేనకు ఓటు వేయాలని బ్యాలెట్ పత్రాలు పట్టుకుని మరీ ఇంటింటికి ప్రచారం చేశాడు. అయితే బుల్లిరాజు ప్రచారం చేసే విధానాన్ని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో అప్పట్లో వైరల్ అయింది కూడా. వాస్తవానికి రాజకీయాల గురించి బుల్లిరాజుకి పెద్దగా తెలిసే వయసు కూడా కాదు. కేవలం అభిమానంతో మాత్రమే ఆ ప్రచారం చేశాడని మనం భావించవచ్చు. ఆ వీడియో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చేది. ఎన్నికల తర్వాత కామన్ గాని స్కూల్ కి వెళ్లేవాడు బుల్లిరాజు. అయితే ఓ రోజు అనిల్ రావిపూడి గారి ఆఫీస్ నుండి శ్రీనివాస్ కి ఫోన్ చేసి, మీ అబ్బాయికి సినిమాలో ఛాన్స్ ఉంది పంపిస్తారా అన్నారట. అయితే ఎవరో సరదాగా ఆ ఫోన్ చేస్తున్నారని, అంతేకాకుండా ఫేక్ కాల్ అనుకుని లైట్ తీసుకున్నారు శ్రీనివాస్ గారు. తర్వాత 2-3 సార్లు అదే నంబర్ నుండి ఫోన్ వచ్చింది. అనిల్ రావిపూడి స్వయంగా ఓసారి మాట్లాడారు. దీంతో ఆ ఫోన్ కాల్ నిజమే అనుకున్నారు శ్రీనివాస్ గారు. ఇదే విషయాన్ని బుల్లిరాజుకి చెప్తే సరే అన్నాడట. ఇక ఇంట్లోనూ సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండడంతో వారు కూడా ఒప్పుకున్నారు. 2 రోజుల తర్వాత మరోసారి అనిల్ రావిపూడి ఆఫీస్ నుండి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుని ఆడిషన్ కోసం దిల్ రాజు గారి ఆఫీస్ కి రావాలని డేట్ అండ్ టైం చెప్పారట. ఇక దిల్ రాజు గారి ఆఫీస్ కి వచ్చే వరకు సినిమా హీరో ఎవరో తెలీదు. తీరా అక్కడికి వెళ్ళాక వెంకటేష్ గారు హీరోగా చేస్తున్నారని, ఆయన పక్కన మీ అబ్బాయి నటించాలని దిల్ రాజు గారి ఆఫీస్లో చెబితే శ్రీనివాస్ గారు టెన్షన్ పడ్డారట. అయితే తానే టెన్షన్ పడితే కుమారుడు మరింత భయపడతాడని అనుకుని సైలెంట్ గా ఉన్నారట శ్రీనివాస్ గారు. ఇక దిల్ రాజు గారి ఆఫీస్ లో రాజేష్ అనే ఆయన బుల్లిరాజుని ఆడిషన్ చేసి కూర్చోబెట్టారు.
కాసేపటికి అనిల్ రావిపూడి గారు వచ్చి శ్రీనివాస్ గారితో మాట్లాడారట. తాము అనుకున్న విధంగా సెట్ అయితేనే సినిమాలో సెలెక్ట్ చేస్తామని, ఒకవేళ సెలెక్ట్ కాకపోతే డిసప్పాయింట్ కాకూడదని చెప్పారట. అలా అనిల్ రావిపూడి గారు మరోసారి బుల్లిరాజుని ఆడిషన్ చేశారు. బుల్లిరాజు మాట తీరు నచ్చడంతో పాటు తాను ఎంచుకున్న గోదావరి స్లాంగే మాట్లాడుతుండడంతో అక్కడే సెలెక్ట్ చేశారు. అయితే శ్రీనివాస్ గారు చాలా టెన్షన్ పడ్డాన్ని గమనించిన అనిల్ రావిపూడి గారు మాట్లాడుతూ, మీ అబ్బాయి ఖచ్చితంగా బాగా చేస్తాడు, టాలెంట్ ఉంది, నేను చేయిస్తాను, మీరు టెన్షన్ పడవద్దు అన్నారట. అయితే సినిమాలో చేయడం ఫస్ట్ టైం కావడంతో కొన్ని రోజుల పాటు యాక్టింగ్ స్కూల్లో వేద్దామనుకున్నా బుల్లిరాజు మాట తీరు సహజంగానే బాగుందని, మళ్లీ ట్రైనింగ్ అవసరం లేదని భావించడంతో పాటు అంత సమయం లేకపోవడంతో డైరెక్ట్ గా సినిమా సెట్స్ లోనే ప్రాక్టీస్ చేయిద్దామని ఫిక్స్ అయ్యారు. అలా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో అవకాశం వచ్చింది. ఇక సెట్స్ లోకి వెళ్ళాక 2 రోజులు కొత్తగా అనిపించినా చలాకీగా కనిపించే బుల్లిరాజు అందరి దృష్టిని ఆకర్షించాడు. మంచి మాటకారి కావడంతో అందరితోనూ కలిసిపోయాడు. అప్పటికే సినిమాలోని బుల్లిరాజు పాత్ర పేరుతో అందరికీ పరిచయమైపోయాడు కూడా. రేవంత్ కాస్త బుల్లిరాజుగా మారాడు. సినిమాలో తన యాక్టింగ్ కి సంబంధించి ఓ చిన్న సీన్ ని షూట్ చేశారు. దీంతో బుల్లిరాజు డైరెక్ట్ గా అనిల్ రావిపూడితో మాట్లాడుతూ, నాకు ఇంత చిన్న చిన్న సీన్లే ఉంటాయా అని అడిగారట. దీంతో సెట్ లో ఉన్న వాళ్ళంతా విరగబడి నవ్వారట. రేపటి నుండి నీకు ఎక్కువ సీన్స్ ఉంటాయిలే అన్నారట అనిల్ రావిపూడి గారు. వెంకటేష్ గారి పక్కన నటించాలంటే మొదట భయం వేసిందని, అయితే యాక్టింగ్ లో పర్సనల్ ఫీలింగ్స్ కనిపించకూడదని చెప్తారని, అందుకే తాను తొలి రోజున భయాన్ని దాచుకుని నటించానని, ఆ తరువాత భయం పోయిందని చెప్పారు. సెట్స్ లో విపరీతమైన సందడి ఉండేది. వెంకటేష్ గారు బుల్లిరాజు అని, బుడ్డోడా అని, ఆ పేర్లు కూడా గుర్తురాకపోతే రేవంత్ అని పిలిచేవారట. సినిమాల్లో 2-3 సీన్స్ మినహా మిగతావన్నీ 2-3 టేక్స్ లోనే కంప్లీట్ చేశారట. సెట్స్ లో కూడా బుల్లిరాజు తన మాటలతో సందడి చేసేవారు. వెంకటేష్ గారు చాలాసార్లు పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడేవారట. సినిమా షూటింగ్ అయిపోయాక విక్టరీ వెంకటేష్ గారు తన ఇంటికి లంచ్ కి తీసుకెళ్లారు. ఇక షూటింగ్ కారణంగా స్కూల్ కి అబ్సెంట్ అయ్యేవారు. అయితే స్కూల్ కి సంబంధించి ఇబ్బంది రాకూడదని స్వయంగా ఆ ప్రిన్సిపల్ ని కలిసి పరిస్థితి చెప్పి స్కూల్ నోట్స్ వాట్సాప్ లో తెప్పించుకొని పూర్తి చేయించేవారు శ్రీనివాస్ గారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక మహేష్ బాబు గారు ప్రత్యేకంగా పిలవడంతో అనిల్ రావిపూడి గారు బుల్లిరాజును తీసుకెళ్లి కల్పించారట. అక్కడ మహేష్ బాబు గారు మాట్లాడుతూ, నీకోసమైన సినిమా మరోసారి చూస్తాను అన్నారట. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే మాటల పటాకా అనిపించాడు బుల్లిరాజు. నేను ఈ సినిమాలో వెంకటేష్ గారి సన్ క్యారెక్టర్ చేశాను. ఆయన లాంటి గొప్ప యాక్టర్ తో నటించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయనతో నటించిన మూమెంట్స్ నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. నాకు ఈ సినిమాలో ఇంత మంచి అవకాశం ఇచ్చిన అనిల్ రావిపూడి సార్ కి బిగ్ థ్యాంక్స్. పటాస్ మూవీ నుండి నేను అనిల్ సార్ కి పెద్ద ఫ్యాన్ ని. ఆ అభిమానమే నన్ను ఇక్కడి వరకు తీసుకుని వచ్చిందేమో. దిల్ రాజు సార్ బ్యానర్ లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మీనాక్షి మేడం, ఐశ్వర్య మేడంతో బాగా ఎంజాయ్ చేశాను. మేం సంక్రాంతికి వస్తున్నాం, మీరు కూడా థియేటర్స్ కి సంక్రాంతికి వచ్చేయండి అని చెప్పడం కూడా హైలైట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో బుల్లిరాజు బాగా నటించాడని, అయితే ఆ బూతులు ఏంటనే కామెంట్స్ కూడా వచ్చాయి. దీనిపై సినిమా సక్సెస్ మీట్ లో బుల్లిరాజు మాట్లాడుతూ, ఓటీటీలు చూస్తే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో చెప్పేందుకే అలా చేశాం. సినిమాలో నాలాగా ఓటీటీలు చూసి ఎవరూ పాడవద్దు, ఎవరూ నాలా పెద్దవాళ్ళను తిట్టద్దు, ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఇలా చేశామంతే. ఇలా అవుతుంది అని మేము అనుకోలేదు. దానివల్ల ఎవరైనా ఇబ్బంది పడితే క్షమించండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అనిల్ సార్ గారికి థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రేవంత్ మాటలు విన్న ఫ్యాన్స్, బుల్లిరాజు ఎంత చక్కగా మాట్లాడేవయ్యా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తాను పవన్ కళ్యాణ్ గారిని త్వరలోనే కలుస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాకుండా సినిమా ఆఫర్లు వస్తున్నాయని, అయితే ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని, అనిల్ రావిపూడి గారి ఏ సినిమా అయినా తాను చేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు బుల్లిరాజు. త్వరలోనే అనిల్ రావిపూడి గారి నెక్స్ట్ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారితో ఉందని, ఆ సినిమాలో కూడా బుల్లిరాజుకి మంచి క్యారెక్టర్ ఉండనుందని చెబుతున్నారు. అదే జరిగితే బుల్లిరాజుకి తిరుగు ఉండదని చెప్పవచ్చు. మరికొన్ని విషయాలకు వస్తే, తనకు బిర్యానీ అంటే ఇష్టమని, లైఫ్ లో డాక్టర్ ని కావాలని అనుకుంటున్నానని అన్నారు. భీమవరం కుండ బిర్యానీ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఇంట్లో అల్లరి బాగా చేస్తారట. అయితే బూతులు మాట్లాడ్డు. మేనమామలు కూడా చాలా గారం చేస్తారట. బుల్లిరాజు పెట్ లవర్ కూడా. ఇంట్లో బర్డ్స్ ని, ఫిషెస్ ని పెంచుతున్నాడు. వాటి బాగోగులు కూడా ఆయనే చూసుకుంటాడు. ప్లాస్టిక్ ని వాడకూడదని, ప్లాస్టిక్ వల్ల ఇతర జంతుజాలం ప్రాణాపాయ పరిస్థితి ఎదుర్కొంటుందని చెబుతాడు కూడా. ఇక షూటింగ్ లో తన తండ్రి పక్కనే ఉంటే డైవర్ట్ అవుతాడనే ఉద్దేశంతో తండ్రిని దూరంగా పంపించేవారట. సినిమాల్లో కొన్ని సీన్స్ మినహా డంబెల్ సీన్స్ తో పాటు 4-5 సీన్లు ఒకే రోజులో కంప్లీట్ చేశారట బుల్లిరాజు. ఇవి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లిరాజు పాత్రలో నటించిన చైల్డ్ యాక్టర్ రేవంత్ కి సంబంధించిన విశేషాలు. రానున్న కాలంలో బుల్లిరాజు మరిన్ని సినిమాల్లో నటించాలని,
అటు చదువులోనూ ఇటు యాక్టింగ్లోనూ రాణించాలని కోరుకుందాం.